రోజు మనం ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా చేయాలి అనుకుంటే ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా అండ్ టేస్టీగా చేసేయచ్చండి ఈ రెసిపీని. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక అర లీటర్ వరకు పాలను తీసుకొని ఇలా కాగబెట్టి వీటిని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత దీనిలోకి 8 నుండి 10 వరకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. లో ఫ్లేమ్లో జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే 5 నుండి 6 కిస్మిస్లని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల కిస్మిస్ని యూస్ చేస్తున్నానండి. మన దగ్గర ఏ అవైలబుల్గా ఉంటే వాటిని యూస్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. సుమారు 50 గ్రాముల వరకు బొంబాయి రవ్వను తీసుకున్నానండి. ఇలా బొంబాయి రవ్వను వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో బొంబాయి రవ్వ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వను వేసుకున్న తర్వాత కాచిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి పాలను వేసుకుంటే ఉండలు కట్టేస్తుందండి. సో ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే క్రీమీగా వస్తుందండి మన రెసిపీ అనేది. ఇలానే ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే ఇదే క్వాంటిటీకి డబల్ ఆర్ త్రిబుల్గా వేసుకొని చేయొచ్చు. చూడండి, ఈ విధంగా స్మూత్ బ్యాటర్ లాగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన పాలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత 2 కప్పుల వరకు పంచదారను వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ తక్కువగా తినేవారు 1.5 కప్పు వరకు పంచదారను వేసుకుంటే తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పంచదారను వేసుకున్న తర్వాత పంచదార కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీకి మరీ ఎక్కువగా టైం పట్టదండి. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకోవాలి. అలానే 3 వరకు యాలకులను ఇలా దంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా 5 మినిట్స్లో ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంటే ఈ రెసిపీని హ్యాపీగా చేసేయచ్చు. అలానే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. మరి ఇంత ఈజీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.